బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. మంగళంపేట సర్వే నెంబర్ 295, 296 భూముల వివరాలు తారుమారు అవడంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. 2024 ఎన్నికల అఫిడవిట్లో అడవి భూములపై తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఏరియల్ సర్వే ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమ భూములను పవన్ పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎస్, ఖచ్చితంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆక్రమణకు సంబంధించి అటవీ భూముల మీద ఫోకస్ చేశారు. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటు అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంత అటవీ భూములను ఆయన ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని మీద ఇప్పటికే ఒక రిపోర్టును కూడా కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ రిపోర్టు ప్రకారం దాదాపు 104 ఎకరాలు అనేది అటవీ భూములు ఆక్రమించినట్టుగా కూడా ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. అటవీ భూముల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణకు గురి చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ప్రత్యేకంగా మంగళగిరిలో పార్టీ ఆఫీస్లో కూడా అటవీ శాఖ అధికారులతో ఆయన ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారు. మొత్తం అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే అటవీ భూములను ఆక్రమించారో వారి డేటాని మొత్తం కూడా వెబ్సైట్లో ఉంచే విధంగా కూడా కొన్ని మార్పులు చేయాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులకు కూడా సీరియస్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కొంత అటవీ భూములు అనేది ఇప్పటికీ ఆక్రమణకు గురైనాయి అని కూడా రిపోర్ట్లో తేలడంతో వాటి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మంగళంపేట సంబంధించి దాదాపు 295 సర్వే నెంబరు అలాగే 296 సర్వే నెంబర్లో భూమి అనేది విస్తీర్ణం పెరిగింది. అంటే అక్కడ రికార్డుల్లో తక్కువ ఉంది భూమి, అటు విస్తీర్ణం మాత్రం ఎక్కువ ఉంది. అది ఎందుకు అక్కడ మార్పులు జరిగినాయి అంటూ కూడా అటు అధికారులని ఆదేశించారు. ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 2024 ఎన్నికల అఫిడవిట్లో అయితే అటవీ భూములకు సంబంధించిన వివరాలు అనేది చెప్పలేదంటూ కూడా ఇప్పటికే ఆయన అధికారులతో మాట్లాడారు. దానికి సంబంధించి న్యాయపరంగా ఎలాగా ముందుకు వెళ్ళాలంటూ కూడా అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా అటవీ భూములకు సంబంధించి ఆక్రమిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా అటు డిప్యూటీ సీఎం అయితే చాలా సీరియస్గా ఉన్నారు. దానికి సంబంధించి మొన్న కుంకి ఏనుగుల సంరక్షణ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. అటవీ భూములకు సంబంధించిన ఆక్రమణ మీద పూర్తిగా విజిట్ చేసి దానికి సంబంధించిన వీడియో రికార్డులు కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా ఆయన పంపించిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా క్యాబినెట్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. పూర్తిగా అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కావచ్చు, వాళ్ళ కొడుకు అలాగే భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు మొత్తాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా అటవీ భూములకు సంబంధించి కావచ్చు, అలాగే రికార్డుల్లో మాత్రం 44 ఎకరాల 80 సెంట్లు అనేది రికార్డుల్లో ఉంది. కానీ ఆ వెబ్లాండ్లో మాత్రం 77 ఎకరాలని చూపిస్తుంది. అక్కడ ఎందుకు అంత డిఫరెన్స్ చూపిస్తుంది అంటూ కూడా ఇప్పటికట్టు అటవీ అధికారులను కూడా అడిగి తీసుకున్నారు. అంటే పూర్తిగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా అటవీ భూములు అనేది ఆక్రమణకు గురైనవి కూడా పూర్తిగా వివరాలు వచ్చిన నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన విషయంలో మాత్రం సీరియస్గా పవన్ కళ్యాణ్ అన్నారు. అటు లీగల్గా కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇప్పటికే ఒక ప్రణాళికాబద్ధంగా అయితే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూములు సంబంధించిన ఆక్రమణకు గురైతే వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. పూర్తిగా అటు ఎర్రచందనానికి సంబంధించి కూడా స్మగ్లింగ్ వాళ్ళకి కూడా మొన్న వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటవీ భూములకు సంబంధించి ఆక్రమణ చేసిన వాళ్ళకి కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద ఆయన ఫోకస్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను మొత్తాన్ని ఇప్పటికే అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. దాని మీద అయితే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. మళ్ళీ 11:30కే అఫీషియల్గా కొన్ని వివరాలు కూడా చెప్తామంటూ కూడా అటు జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా కొద్దిసేపటి క్రితం ఒక పోస్టును కూడా పెట్టారు. అంటే పూర్తిగా ఎవిడెన్స్లు అనేది పక్కాగా బయట పెడతామంటూ కూడా అటు డిప్యూటీ సీఎం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న పనికి సంబంధించి పూర్తిగా అటు అధికారులకు సంబంధించి ఎర్రచందనం మీద అలాగే అటవీ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాల మీద ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా మరి కాసేపట్లో ఈ అటవీ భూములకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అటు డిప్యూటీ సీఎం పోస్ట్ చేస్తారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఎలాంటి వివరాలు పోస్ట్ చేస్తారని కూడా ఒక ఆసక్తిగా ఉంది. అయితే ప్రధానంగా
ఇప్పటికే అటవీ భూములకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా రిజిస్ట్రేషన్లో కావచ్చు, అడంగలు 1Bలో మార్పులు ఎందుకు వచ్చినాయి, అక్కడ ఎందుకు డిఫరెన్స్ ఉందనేది కూడా అది వివరాలు చెప్పాలంటూ కూడా అధికారులకు అయితే ఆయన సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి మరికొంతసేపట్లో పూర్తి వివరాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా అటవీ భూములకు సంబంధించిన ఆక్రమణ మీద ఆయన న్యాయపరంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళే విధంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అయితే డిప్యూటీ సీఎం అయితే ముందుకెళ్తున్నారని చెప్పు. దానికి సంబంధించి త్వరలోనే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొంత రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది గగన. అసలు అటవీ భూముల ఆక్రమణలపై అటవీ శాఖ అధికారులు ఏమని స్పందిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా అయితే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సీరియస్గా పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులని తమకు అనుకూలంగా ఉన్న అధికారులు అక్కడ వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడం, పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళ కనుసన్నల్లోనే అక్కడ పనులు సాగినాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత కమిటీ ప్రత్యేకంగా అటవీ భూముల మొత్తానికి సంబంధించి విజిట్ చేశారు. అక్కడ సర్వే నెంబర్లు కావచ్చు, రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, సరిహద్దులు మొత్తాన్ని కూడా చేసి ప్రధానంగా అటవీలో వారసత్వ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎలా ఉన్నాయంటూ కూడా ప్రత్యేకంగా దాని మీద సీఎం ఫోకస్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా కావాలంటూ కూడా అటు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో దాని మీద పూర్తిగా అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం 104 ఎకరాలు కూడా ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళ కొడుకు కావచ్చు, భార్య పేరు మీద, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద 104 ఎకరాల భూములు అయితే రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నారు. పూర్తిగా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తమకు అనుకూలంగా పనిచేసిన అధికారుల మీద కూడా సీరియస్గా యాక్షన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా అటవీ భూములు అనేది ఒక జాతి సంపద కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఎవరు కూడా ఆక్రమణకు చేసి వాళ్ళ సొంత అవసరాలకి వాడుకోకూడదు. ఎందుకంటే అక్కడ రాబోయే తరాలకి అటవీ భూమి ప్రాముఖ్యతతో పాటు కొన్ని సంరక్షణకు సంబంధించిన అంశాలు కావచ్చు, పర్యావరణానికి సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణానికి దెబ్బతినే అంశాలు ఏదైనా ఉన్నా సరే దాని మీద సీరియస్గా యాక్షన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఆక్రమణల మీద ఇప్పుడు ఆయన ఫోకస్ చేశారు. పూర్తిగా అవి ఇప్పటికే రిపోర్ట్లు ఆక్రమణకు గురైనట్టుగా కూడా రిపోర్ట్ వచ్చింది. కాబట్టి త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయనకి అనుకూలంగా పనిచేసిన అధికారుల మీద కూడా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది గగన. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. మంగళంపేట సర్వే నెంబర్ 295, 296 భూముల వివరాలు తారుమారు అవడంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. 2024 ఎన్నికల్లో అఫిడవిట్లో అడవి భూములపై తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఏరియల్ సర్వే ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమ భూములను పవన్ పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ నందించి మరింత సమాచారం తీసుకుందాం. రాజేష్, చెప్పండి. ఖచ్చితంగా అయితే అటవీ భూములకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏపీ డిప్యూటీ సీఎంఓ నుంచి రాబోతుందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ చేశారు. శేషాచలం అడవులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణకు గురైంది. దాన్ని పూర్తిగా ఎవిడెన్స్తో సహా బయట పెడతామంటూ కూడా 11:30కి ఏపీ డిప్యూటీ సీఎం అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామంటూ కూడా ఇప్పటికే జనసేన పార్టీ కూడా పోస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఎవిడెన్స్ బయట పెడతారు, అలాగే ఆ ఎవిడెన్స్తో పాటు యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిఫరెంట్గా ముందుకు వెళ్తానని చెప్పుకోవచ్చు. అటు పంచాయతీ శాఖతో పాటు అటవీ శాఖకు సంబంధించి కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి అటవీ శాఖ మీద కూడా ఆయన చాలా సీరియస్గా ఫోకస్ చేశారు. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటిగా ఉంది. కాబట్టి పూర్తిగా పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణకు గురైతే మాత్రం తగ్గేదే లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే అటవీకి సంబంధించిన అంశాల మీద చాలా ఫోకస్ చేశారు. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల మీద ఆయన ఫోకస్ చేశారు. దాంతోపాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటవీ భూముల ఆక్రమణ, అలాగే ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ అనేది చాలా కఠినంగా ఉన్న పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇవి విచ్చలవిడిగా జరిగి దాని మీద డిప్యూటీ సీఎం కూడా
ఫోకస్ పెట్టారు. పూర్తిగా ఎర్రచందనానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ కూడా ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే స్పెషల్గా ఒక ఆపరేషన్ చేపడతామంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ ఎర్రచందనం దొంగలకు సంబంధించి బార్కోడ్ ఉండే విధంగా కూడా కొన్ని కీలక మార్పులు చేశారు. అంతేకాకుండా అటవీ భూములకు సంబంధించి ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అటు వైసీపీలో కీలక పాత్ర పోషించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొన్ని ఆక్రమణలు చేశారంటూ కూడా గతంలో ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఆయన మీద కూడా ప్రత్యేకంగా అటు కమిటీ వేసి విచారించారు. ఇంక అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే మాత్రం పూర్తిగా ఆయన హవా అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. శేషశాలం అలుగుల్లో పూర్తిగా ఆయన ఆక్రమణ అనేది అనేక విధాలుగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పొంగన్నూరు నుంచి ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా అక్కడ ఒక మహుటం లేని మహారాజుగా ఆయన పూర్తిగా అక్కడ అధికారులను కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటు అక్కడ పరిపాలన సాగించారని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా అటవీ భూములకు సంబంధించి ఆయనే హ్యాండిల్ చేశారు. దాదాపు ఆయన అటవీ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ను కట్టుకోవడం, ఆ ఫామ్ హౌస్ను కట్టుకొని పూర్తిగా ప్రభుత్వ నిధులతో డైరెక్ట్గా రహదారి వేయించుకోవడం, అంటే ఒక రాజు బంగ్లా లాగా అక్కడ ఫామ్ హౌస్ను కట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దాని మీద ఫోకస్ చేశారు. దాని మీద ఇప్పటికే ఒక కమిటీ వేసిన తర్వాత ఒక రిపోర్ట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా అటవీ భూములు ఆక్రమించడంలో చాలా లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే నార్మల్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విధానం ఒకలా ఉంటుంది, కానీ అటవీ భూములకు సంబంధించి స్పెషల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మాత్రమే అక్కడ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే అటవీలో వారసత్వ భూములు ప్రధానంగా వాళ్ళ కుటుంబాలకు ఎందుకు వచ్చినాయి అనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్న. దానికి సంబంధించి అధికారుల మీద ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తనకి ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా అధికారులని ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేకంగా దాని మీద ఒక టీం అనేది వర్క్ చేసింది. ఆ వర్క్ చేసిన అనంతరం కూడా పూర్తిగా 104 ఎకరాలు దాదాపు శేషశాలం అడవుల్లో ఆక్రమణకు గురైనట్టుగా కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టుకు సంబంధించి ప్రత్యేకంగా మిథున్ రెడ్డి మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, అలాగే వాళ్ళ భార్య పేరు మీద కొన్ని ఆస్తులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆస్తులు వివరాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. వీటి భూముల వివరాలు అనేది పూర్తిగా ఇవ్వలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ విజిట్ చేసిన అంశాల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ రివ్యూ చేసిన అంశాల్లో ఈ విషయం కూడా బయటకు వచ్చింది. అంతేకాకుండా ప్రధానంగా అడంగలు 1B రిజిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రకారం అయితే 44 ఎకరాలు దాదాపు ఆయన పేరు మీద ఉంది, కానీ వెబ్ల్యాండ్లో మాత్రం 77 ఎకరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంది? అప్పుడు అధికారులు ఈ డిఫరెన్స్ని ఎందుకు గుర్తించలేదు? అంటే ప్రతి ఒక్క సెంటు భూమి కూడా అటవీ భూమి ఆక్రమణలకు గురి కాకుండా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆయన అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. దాని మీద ఆయన చాలా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎట్ల పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మాత్రం ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, ఆక్రమణకు గురైంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే విధంగా కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు సలహా కూడా అటు డిప్యూటీ సీఎం తీసుకున్నారు. పూర్తిగా లీగల్ సలహా తీసుకున్న తర్వాత మాత్రం ఈ అటవీ భూములకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ని కూడా ఆయన కోర్టు ద్వారా వెళ్ళి అక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద లీగల్ యాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయం మీద చాలా వరకు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా గత ఎన్నికల ముందు కూడా చెప్పారు. పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో మాత్రం అరాచకాలు అక్రమాలు పెరిగిపోయినాయి, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలా చేస్తారంటూ కూడా ఆయన గతంలో కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు కాకుండా పూర్తిగా లీగల్గా ముందుకు వెళ్తున్నారు. అక్రమాలకు గురైతేనే ఆ భూముల విషయం కావచ్చు, అలాగే అవినీతికి సంబంధించిన విషయాలు పూర్తిగా దాని మీద లోతుగా విచారించి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అంటేనే దాని మీద లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే అనేక అంశాలు వైసీపీ నాయకులకు సంబంధించి కూడా అనేక మంది ఇప్పుడు జైల్లో కూడా ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా అవినీతి దాని మీద ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పూర్తిగా అక్రమాలు జరిగాయంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో కూడా దీని మీద ఇంకా ముందుకు వెళ్తానంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనేక ఆక్రమణలు జరగడం మనం చూసాం. అయితే సీఎం జగన్ మాత్రం ఎప్పటికప్పుడు తన ఎమ్మెల్యేలను తోసిపుచ్చుకుంటూ వచ్చారు. అయితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టి అసలు ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయి అనే అంశంపై ఎవిడెన్స్తో సహా ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే అటు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి అది
వాళ్ళు కేవలం అటు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటే మాత్రం అది వాళ్ళు రాజకీయ కక్ష వేధిస్తున్నారంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అది ఎక్కడా కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా అటు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ప్రజలు కూడా కొంత పవన్ కళ్యాణ్ చెప్పే మాటలను కూడా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఆ పూర్తి ఎవిడెన్స్తోనే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఒక రియల్ హీరో నుంచి రియల్ హీరోగా వచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అందుకనే ఆ పూర్తి స్థాయిలో ప్రతి అంశం మీద ఆయన లోతుగా విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత పూర్తిగా అధికారులతో రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేసి అంశాలని 1కి 10 సార్లు తెలుసుకున్న తర్వాత దాని మీద ఉన్న పూర్తి రిపోర్టు తెలుసుకున్న తర్వాత ఆయన స్వయంగా దాన్ని బయట పెడుతున్నారు. అంతేకాకుండా ఆయన కొన్ని విషయాలని స్వయంగా రాసుకుంటున్నారు. కొన్ని విషయాలని స్వయంగా ఆయన సెల్ ఫోన్లో కూడా రికార్డ్ చేసుకొని పూర్తిగా దాని మీద విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే అధికారుల దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీన్ని వైసీపీ మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అవినీతి అంశాలు కావచ్చు, ఇలాంటి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేసే విధంగా కూడా కొంత చేస్తున్నారంటూ కూడా అటు వైసీపీకి సంబంధించి చేస్తున్న పనుల మీద అటు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. వాళ్ళు రాజకీయ కక్షలు అన్నప్పటికీ కూడా పూర్తిగా ఎవిడెన్స్తోనే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అటవీ భూములు అనేది సంబంధించిన అంశాలు, ఇతర అంశాల్లో కూడా అవినీతి జరిగిన ప్రతి అంశం మీద లోతైన విచారణ చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ యాక్షన్ ఉండే విధంగా కూడా అధికారులకైతే సీరియస్గా ఆదేశాలు కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే పూర్తిగా అటవీ శాఖ అనేది ఆయన హ్యాండిల్లో ఉంది. ఆయన దానికి సంబంధించి పూర్తిగా రివ్యూలు చేస్తున్నారు. అక్రమాలు జరిగిన ఎవరైనా సరే వైసీపీ ప్రభుత్వంలో మిగిలిన నాయకులు కూడా అక్రమాలకు సంబంధించి ఎక్కువ జరిగినాయి కాబట్టి దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఎందుకంటే రెవెన్యూ అంశాలు అనేది ప్రధానంగా ప్రజలకు సమస్యగా మారింది. అందులోనూ అటవీ భూములకు సంబంధించి చాలా సీరియస్గా రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, అలాగే అటవీ భూములకు సంబంధించిన వారసత్వ సంపద కాబట్టి అది భావితరాలకి అవి అందిపుచ్చే విధంగా ఉండాలి తప్ప అటు ఆక్రమణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికైనా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే వైసీపీ నాయకులు కావచ్చు, రాబోయే రాజకీయ నాయకులు కూడా ఒక స్వీట్ వార్నింగ్ లాగే చెప్పుకోవచ్చు. పూర్తిగా అటవీ భూములకు సంబంధించి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఏమి విషయాలు బయట పెడతారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. పూర్తిగా అయితే దీని మీద సీరియస్గా అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అక్రమాలకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదిలేదే లేదంటూ కూడా ఉన్నారు. దానికి సంబంధించి లీగల్గా ముందుకు వెళ్ళాలా లేదా అనేది కూడా కొంత న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నారంటుగా కూడా తెలుస్తుంది. గగన రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. మంగళంపేట సర్వే నెంబర్ 295, 296 భూముల వివరాలు తారుమారు అవడంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. 2024 ఎన్నికల్లో అఫిడవిట్లో అడవి భూములపై తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఏరియల్ సర్వే ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమ భూములను పవన్ పరిశీలించారు.